ఈజీ మూవీ చాయిస్. నేను రాకేష్ నాయుడు. అందరికీ నమస్కారం. టాలీవుడ్ రౌండప్లో ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతికి రాబోతుంది. విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవుల దగ్గర నుండి ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎంతో డిసిప్లిన్ ఉన్న ఏకైక నటుడు మన టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ ప్రత్యేకత ఏంటో తెలుసా? తన అభిమానులే కాకుండా అందరి హీరోల అభిమానులు కూడా ఇష్టపడే ఏకైక నటుడు మన వెంకీ. సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ సినిమా విషయానికి వస్తే దీనికి దర్శకుడు అనిల్ రావుపూడి. అంతకుముందు F2, F3 అనే సూపర్ డూపర్ హిట్ సినిమాలు మన వెంకటేష్తో తీసి ఉన్నాడు. అవి ఎంత సూపర్ హిట్ అయినాయో మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఎక్కడో అమెరికాలో ఉన్న రమణ గోగల్ని పట్టుకొచ్చి మళ్ళీ ఈ సినిమాలో ఒక పాట పాడించి ఎంత సెన్సేషన్ సృష్టించారో మీ అందరికీ తెలిసిందే కదా. ఆ సాంగ్ ఎంత ట్రెండింగ్ అవుతుంది. రమణ గోగుల గుర్తున్నాడుగా మీకు? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి యూత్లో ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం తను కూడా. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కూడా యాజ్ యూజువల్గా మన దిల్ రాజే ప్రొడ్యూసర్. సంక్రాంతికి వచ్చే ఈ 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం. 3 సినిమాలు తెలుసుగా. జనవరి 10th గేమ్ చేంజర్, జనవరి 12th డాకు మహారాజ్, జనవరి 14th సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్కి సంక్రాంతికి వస్తున్నానికి నిర్మాత దిల్ రాజు. అంతేకాకుండా డాకు మహారాజ్ కూడా డిస్ట్రిబ్యూటర్ ఆయనే. ఈ 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాం. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమాతో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.